నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు శిక్షణా తరగతులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అదనపు కలెక్టర్ మోతీలాల్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని వార్డులో నిర్వహించిన నాయకులు మంచిర్యాల పట్టణం ఆండాలమ్మ కాలనీలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం బీజేపీ పార్టీ జాతీయ జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్న బీజేపీ నాయకులు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో జిల్లాలో ఏర్పాటు చేయబోయే వరి ధాన్య కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ మోతీలాల్తో సహా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో ఈసారి 321 వరి ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, అందులో 195 కేంద్రాలను ఐకేపీ మహిళా సంఘాలకు కేటాయించడం జరిగిందని, మహిళా సంఘాలను బలోపేతం చేయడానికి 60% కొనుగోలు కేంద్రాలను వారికే ఇవ్వడం జరిగిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో కార్పలేండ్లు, ప్యాడీ క్లీనింగ్ పరికరాలు, తూకం వేసే యంత్రాలు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈసారి జిల్లాలోని రైతులు 95% దొడ్డు వడ్లని సాగు చేయడం జరిగిందని, కొనుగోలు కేంద్రాలకు కూడా దొడ్డు వడ్లే వస్తాయని, నాణ్యమైన ధాన్యాన్ని కొని రైతులకు ఎలాంటి ఇబ్బందులను గురి చేయకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు ఐకేపీ మహిళా సంఘాల సభ్యులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. మన జిల్లాలో టోటల్ 321 సెంటర్ ఉంటుంది. ఐకేపీ గ్రూప్ వాళ్ళకి 194, దాదాపు 60% కంటే ఎక్కువ, అంటే 60% కంటే ఎక్కువ ఐకేపీకి ఇవ్వడం జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక డిసిజన్ తీసుకున్నారు. మన మహిళల సంఘాలకి మనము ప్రమోట్ చేయాల్సింది, వాళ్ళకి ఇన్కమ్ రావాలి, వాళ్ళకి అన్ని రకాల డెవలప్మెంట్ వర్క్లో ఇన్వాల్వ్ చేయాల్సింది. కాబట్టి ఐకేపీ గ్రూప్కి ఎక్కువ ఇవ్వడం జరుగుతున్నాయి. ప్యాక్స్కి 121 ఇస్తున్నాము. మెప్మా మళ్ళీ ఇది కూడా స్వయం సంఘాలు అర్బన్ ఏరియాలో కొంటారు, వాళ్ళు కూడా 6 ఇస్తున్నాము. సో టోటల్ 200, 321లో 200, దాదాపు 65% మహిళా సంఘాలకు ఇవ్వడం జరుగుతున్నాయి. ప్యాక్స్కి 121 ఇస్తున్నాము. మన టోటల్ ఏరియా కల్టివేషన్ 1,21,702 ఏకర్స్ ఉన్నాయి. దానిలో మేజర్గా దొడ్డు బియ్యం మాత్రమే ఈసారి చేస్తున్నారు. మన దగ్గర అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్ వచ్చింది, 95% వరకు దొడ్డు వడ్లు మాత్రమే మనకి వస్తుంది, వాళ్ళు అదే వేశారు. సో మన ఎక్స్పెక్టెడ్ అరైవల్ 3,31,935 మెట్రిక్ టన్స్ పర్చేజ్ చేయడానికి మనం రెడీ ఉన్నాము. టోటల్ ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ 3,41,795 మెట్రిక్ టన్ ఉంటుంది. లోకల్ కన్జంప్షన్ సీడ్ అన్నిటి కోసం కూడా ఫార్మర్స్ ఉంచుతారు. సో దాదాపు 22,000 మెట్రిక్ టన్ ఫార్మర్ ఉంచుతారు లోకల్ కన్జంప్షన్ సీడ్స్ అన్నిటి కోసం. అండ్ మిగతా 3,31,935 మెట్రిక్ టన్ కొనుక్కోవడానికి మనం 321 సెంటర్ ఏర్పాటు చేసాము. ఏజెన్సీ వారిగా, అంటే స్వయం సంఘాల వారిగా కూడా చెప్పాము. మన దగ్గర గనీ బ్యాగ్ సఫిషియెంట్గా ఇప్పుడు ఉన్నాయి, ఇంకా వస్తుంది. టోటల్ 8,30,000 వరకు గనీ బ్యాగ్ కావాలి. దానిలో న్యూ గనీ బ్యాగ్, ఓల్డ్ సర్వీసబుల్ గనీ బ్యాగ్స్ కూడా ఉంటుంది. ఈ రెండు ఇప్పుడు సఫిషియెంట్గా ఉన్నాయి, ఇంకా రెగ్యులర్గా వస్తున్నాయి. సో మన దగ్గర ఎలాంటిగా గనీ బ్యాగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ లేవు. మిల్ ట్యాగింగ్ కూడా చేయడం జరుగుతున్నాయి. ఇంకా గోడౌన్లో, ఎంసీ గోడౌన్లో ఏమైనా స్పేస్ ఉన్నాయి, అది కూడా మనము ప్రొక్యూర్ చేసాము. ట్రాన్స్పోర్టర్స్ నుంచి కూడా టెండర్ ఆల్రెడీ అయి ఉన్నాయి, ట్రాన్స్పోర్టర్స్ కూడా ఫిక్స్ ఉన్నారు. గత సంవత్సరం లాస్ట్ సీజన్కి ఎలా చేసాము, ఎక్కడైనా మంచి ప్యాడీ క్వాలిటీ కూడా మాత్రమే తీసుకురావాల్సింది. మన దాదాపు 2 సెంటర్లో ఒక సెంటర్కి, అంటే పర్ 2 సెంటర్ మనము ప్యాడీ క్లీనర్స్ కూడా పెడుతున్నాము. అన్ని రకాల టర్పులిన్ ఆర్ వేయింగ్ మషీన్, మాయిశ్చర్ మీటర్ అన్నీ మనకి సఫిషియెంట్ క్వాంటిటీలో అవైలబుల్ ఉన్నాయి. ప్యాడీ క్లీనర్స్, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్ కూడా అవైలబుల్స్ ఉన్నాయి.
సో రైతులు ఖచ్చితంగా FAQ ఫేర్ ఎవరేజ్ క్వాలిటీ ప్యాడీ మాత్రమే తీసుకురావాల్సింది. మన దగ్గర ఖచ్చితంగా ఫేర్ ఎవరేజ్ క్వాలిటీ ఎవరైనా మీట్ అవుతున్నారు యాజ్ పర్ గవర్నమెంట్ డైరెక్షన్ వాళ్ళకే మాత్రమే కొనుగోలు జరుగుతుంది. ఎందుకు మళ్ళీ అది క్వాలిటీ లేకుండా మన దగ్గరకి వస్తే మళ్ళీ కటింగ్ చేస్తారు, కొంచెం సెంటర్లో కొంచెం మీల్లో అన్ని రకాల మళ్ళీ ప్రాబ్లం వస్తున్నాయి. దానికి కరెక్ట్ ప్యాడీ తీసుకురావాల్సింది, దానిలో ఏం కటింగ్ ఉండదు. విల్ గివ్ దెమ్ ఫుల్ ఎంత ప్యాడీ మనకి ఇస్తారు దానికి ఫుల్ అమౌంట్ మనం విదిన్ 48 hours వాళ్ళకి అకౌంట్లో జమ చేయాల్సింది. అట్లా మనం ప్రయత్నం చేస్తాము. సో మంచిగా ప్యాడీ తీసుకువస్తే మనకి ఎలాంటిగా అట్లా ప్రాబ్లం ఉండదు. మీ అందరూ కూడా ఈ రోజు నుంచి సెంటర్ స్టార్ట్ అవుతుంది. మనకి ప్యాడీ అరైవల్ కొంచెం లేట్గా ఉంటుంది. ఇప్పుడు కొన్ని చిన్న ప్యాడీ హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది, అది కూడా 7-8 days పడుతుంది. సో మ్యాక్సిమం మనకి అరైవల్ 15 days తర్వాత కొంచెం మంచిగా అరైవల్స్ ఉంటుంది. మీ అందరూ కూడా విజిట్ చేస్తున్నారు. మనం కూడా ఒక స్పెషల్ ఆఫీసర్స్ లాగా కూడా ఉన్నారు. మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, తహసీల్దార్స్, DT అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు పర్యవేక్షణలో కరెక్ట్గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్స్ జరుగుతుంది. మీ అందరూ కూడా ఎక్కడైనా ఇష్యూ వస్తే మా దృష్టికి తీసుకురండి. ఎవరైనా కరెక్ట్గా కొనుగోలు చేయకపోతే వాళ్ళకి మనం నెక్స్ట్ టైం సెంటర్ ఇవ్వము, విల్ ఇనిషియేట్ యాక్షన్. సో రైతులకి ఎలాంటిగా ఇబ్బంది పెట్టడానికి లేవు. రైతులు కూడా మంచి ప్యాడీ తీసుకురావాల్సింది, సో దట్ వాళ్ళకి ఎలాంటిగా ఇబ్బంది ఉండదు. అండ్ అన్ని పత్రాలు కూడా తీసుకురావాలి, సో దట్ మనం విదిన్ టైంలో వాళ్ళకి డబ్బు ఇస్తాము. సో ఇది వడ్లు కొనుగోలు సంబంధించిన నేను చెప్పాము. దాని తర్వాత ఇప్పుడు సన్నా బియ్యం పంపిణీ కార్యక్రమం గురించి కూడా చెప్తాను. మన దగ్గర 2,19,106 రేషన్ కార్డ్స్ ఉన్నాయి. 1,71,811కి ఆల్రెడీ కార్డ్ హోల్డర్స్కి బియ్యం పంపిణీ జరిగింది, దాదాపు 80%. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని 13, 14, 15, 16 మరియు 17 వార్డులలో నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, 17వ మాజీ వార్డు కౌన్సిలర్ పూదరి సునీత ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పిలుపు మేరకు ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు ఆదేశాలతో ఈ రోజు జై బాపు జై సంవిధాన్ జై భీమ్ కార్యక్రమాన్ని నిర్వహించామని, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు అందరూ ఏకం కావాల్సిందని తెలిపారు. దేశంలో ప్రస్తుత పాలకులు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారని, ఇలాంటి చర్యలను అడ్డుకొని రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వారు తెలిపారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ అధ్యక్షురాలు హేమలత, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, అదేవిధంగా మన మంచిర్యాల నియోజకవర్గంలో మన శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ గారి నాయకత్వంలో, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి నాయకత్వంలో ఈరోజు టూటౌన్లోని 16, 17, 13, 14, 15 వార్డుల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి కలిసి కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే మనం భారతదేశానికి
స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీని ఈరోజు అందరూ మర్చిపోయాలని చెప్పే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ గారిని, అంబేద్కర్ గారిని, భారత రాజ్యాంగాన్ని కూడా ఈరోజు చిన్నచూపు చూడడం జరుగుతుంది. ఆ రోజు స్వతంత్రం కోసం అనేక ఉద్యమాల్లో పోరాటాలు చేసినటువంటి మహాత్మా గాంధీ గారు 200 సంవత్సరాలు మన బానిసలుగా ఉంచి మన దేశ సంపదలను మనందరినీ కూడా దోచుకొని పోయినటువంటి ఆ రోజు బ్రిటిష్ వారిని శాంతియుత పోరాటంతో అహింస పరమో ధర్మ అని చెప్పి భారతదేశ ప్రజలందరూ ఒక్కటే అని చెప్పి అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి బ్రిటిష్ వారిని తరిమి కొట్టి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి పెట్టిన కనుక మన బాపూజీ గారికి దక్కుతుంది. అలాంటి బాపూజీ గారిని ఈరోజు మర్చిపోవాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ సమానలే, ఇక్కడ ధనిక భేదాలు లేదు, కులమత భేదాలు ఏవీ లేవు, అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పి ప్రపంచ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా ఉండి సుమారు 2 సంవత్సరాల పైన కృషి చేసి ఇక్కడ ప్రజలకు ఏ విధంగా విధులు విధానాలు ఉంటే బాగుంటాయి ఇక్కడ అని చెప్పి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించడం జరిగింది. ఈ రోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ప్రజలు స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటూ సంతోషాలతో ఉంటున్నారు. అందరూ కూడా పాలకులైతేనేమి ప్రజలైతేనేమి ఈ రాజ్యాంగం వలన ఈ రోజు అంత సంతోషంగా ఉండడం జరుగుతుంది. ఈ రాజ్యాంగంలో అందరికీ కూడా సమానమైన హక్కులు ఉన్నాయి. ధనిక బీద లేదు, ఉన్నత కులాలు ఉన్నత వర్గాలనే తేడా లేకుండా, మతపరమైన భేదాలు లేకుండా అందరికీ కూడా సమాన హక్కులు ఈ రాజ్యాంగం కల్పించబడింది. అట్లాంటి రాజ్యాంగాన్ని ఈ రోజు వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చాలనే బీజేపీ వాళ్ళ కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలో భాగం ఏంటిదనంటే ఈ బీజేపీ వాళ్ళు పెత్తందారులకు, ఉన్నత వర్గాలకు, ఉన్నత కులాలకు వీళ్ళు పెద్దపీట పేయాలనే ఆలోచన కొద్దీ దళితులను, బీసీలను, అట్టడుగు వర్గాలను అనగదొక్కాలనే ఆలోచన కొద్దీ ఈ రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్నారు. ఈ రాజ్యాంగం మారిస్తే ఏం జరుగుతుందంటే మహిళలు పూర్తిగా తమ హక్కులను కోల్పోతారు. మహిళలు స్వేచ్ఛ అనేది ఉండదు. ఒక బాధితులాగా వల్ల ఎప్పుడైతే అప్పుడు మనస్మృతి టైంలో ఎట్లా ఉండనో సేమ్ ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది. పూర్తిగా చదువుకునే హక్కును కూడా కోల్పోతారు మహిళలు. అదేవిధంగా బీదలకు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు మళ్ళీ అంటరానితనం అనేది మొదలవుతుంది. అదే తీసుకురావడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యాంగం మార్చడానికి ప్రజలు ఒప్పుకోరు. ఎందుకంటే భారతదేశ ప్రజలకు మొత్తం కూడా ఈ రోజు అందరూ కూడా అన్నదమ్ముల లెక్క కలిసి ఉంటున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ రాజ్యాంగం ఒక గొప్పతనమే. బిఆర్ అంబేద్కర్ అందరి వాడు యువతను అవమానించడం, ఈరోజు అమిత్ షా కూడా అవమానించడం జరిగింది. స్వతంత్రాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు గౌరవ రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, సోనియా గారు పిలుపు భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా మధ్య నియోజకవర్గంలో పెద్దలు గౌరవ శాసనసభ్యులు కుక్కల ప్రేమసారావు గారి, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో గత వారం రోజులుగా పెద్ద ఎత్తున మంచల ప్రణంలో ఈ యొక్క జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బీజేపీ అనుసరిస్తున్నటువంటి మరి భారత రాజ్యాంగ వ్యతిరేక విధానాలు కావచ్చు, స్వతంత్ర రాజ్యాంగ వ్యతిరేక విధానాలు కావచ్చు, ఈ భారత రాజ్యంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల మరి వారి యొక్క హక్కులను కాల్రాస్తూ వారి యొక్క మరి కనీసం వారు తిందామన్నా ఉందామన్నా నీడు కూడు కూడా గుడ్డ మరి కల్పించడం కోసం పెద్దలు 1972 సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు భూ సంస్కరణల పేరిట ఈ యొక్క పేద ప్రజలకు భూమి ఇచ్చిన సంగతి తెలిసిందే. అదేవిధంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు వారు ఐటీ రంగాన్ని సంస్కరణలు చేసి ఈ యొక్క దేశానికి మరి వెలుగులు చిమ్మే విధంగా ప్రతి దేశంతో పోటీ పడే విధంగా ఈ రోజు సంస్కరణ చేసిన విషయం అందరూ తెలిసిందే. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి మరి రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించి ఈ యొక్క రాజ్యంలోని ఈ యొక్క భారతదేశంలోని ప్రజలంతా ఏకమే మతాలకు, కులాలకు, వర్ణాలకు, వర్గాలకు అతీతంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తే అది ఓర్వలేని బీజేపీ నాయకులు కావచ్చు, మరి మంత్రులు కావచ్చు ఈ రోజు పార్లమెంటులో మరి ఇష్టరీతిన తిరుగుతున్న సందర్భాలు. పెద్దలు రాజ్యాంగ రూపకల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా అవమానపరుస్తూ వారి పేరును అగౌరవపరుస్తూ మాటలు కూడా అందరం చూసిన సంగతి. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోదూరు తిరుపతి గారు, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు
జై భీమ్ జై సంవిధాన్ జై బాపు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించిన భారతదేశము ప్రపంచ దేశంలోనే గొప్ప దేశము. ఎందుకంటే ఇక్కడ అందరూ కుల మతాలకు అతీతంగా గొప్పగా ఇక్కడ అంటే ప్రశాంతంగా బతుకుతున్నారంటే అది ముఖ్యంగా మన భారతదేశమే. ఏ దేశం చూసినా ఎక్కడ చూసినా ఇంత స్వేచ్ఛ కానీ ఇంత రాజ్యాంగం కానీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎక్కడ కూడా మన ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా మన భారతదేశంలో ఇక్కడ పుట్టడమే మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం ఏ మతం ఉన్నా అది ఇంటి వరకే. మతం ఇంట్లో దాటినామంటే మన అంతా భారతీయులం అనే మనం అంతా భారతీయులం. మన దేశం కోసం మనం అందరం ఈ దేశ బావు కోసం మనందరం కృషి చేయాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ దేశంలో ఎన్నో శక్తులు ఎన్నో రకాలుగా ఎంతో మందిని ఎన్నో మతాలుగా కులాలుగా విభజిస్తున్నాయి. మనమంతా ఐక్యతగా ఉండి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఈ దేశంలో మనం కూడా మనంతో పాత్ర ఈ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా మనమందరం ఈ దేశ ప్రగతికి పాటుపడాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాళ్లపేట గౌతమీనగర్ ప్రాంతంలో గల శ్రీ ఓంకారేశ్వర శివ పంచాయతన సహిత అభయాంజనేయ సరస్వతి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఈ రోజు ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడానికి ఈ ప్రాంతంలో శివ పంచాయతన దేవాలయం నిర్మించి ప్రథమ సంవత్సర వార్షికోత్సవాన్ని జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. ఈ సందర్భంగా డీసీపీ ఏ భాస్కర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ నాంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు ఐకమత్యంతో కలిసి అందరి సహాయ సహకారాలతో ఈ ఆలయం నిర్మించడం జరిగిందని, సంవత్సరం పొడుగునా ప్రతిరోజు నిత్య పూజలు నిర్వహించుకొని స్వాముల కృపకు పాత్రులైన ఈ ప్రాంత ప్రజలు ధన్యులయ్యారని, అలాగే ఆలయం ప్రారంభించి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహించుకున్నామని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రాంత భక్తులే కాకుండా మంచిర్యాల పట్టణ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో ఉన్న శ్రీ శివ పంచాయతన క్షేత్రంలో ప్రథమ వార్షికోత్సవం జరుగుతుంది. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి స్వామివారిని
సేవించి స్వామివారి ఈ సందర్భంగా ఆలయ కమిటీ ధర్మకర్తలు ముందుకొచ్చి ఇంత మంచి వాతావరణంలో నదీ క్షేత్రంలో మంచి వాతావరణంలో ఉండడం చాలా దైవపాత్రంగా ఉన్నది. స్వామివారిని దర్శించుకున్నాం. స్వామివారి దయ వల్ల మంచిర్యాల పట్టణము జిల్లా ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలు ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. మన గౌతమ్ నగర్ రాళ్లపేట రోడ్ నెంబర్ 1లో నిర్మించి శివ పంచాయతీన సహిత అభయ ఆంజనేయ గుడి నిర్మాణం జరిగి 1 year వార్షికోత్సవం ఈరోజు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం పాటు ఏదైతే గుడి నిర్మాణం భాగంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించిన భక్తులందరికీ, దాతలకు, మా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంత చక్కటి ఈ నది ప్రాంతంలో ఇంత చక్కటి గుడి నిర్మించినందుకు నిజంగా ఈ వాడ ప్రాంత ప్రజలు ఏదో జన్మలో చేసుకుంటే ఆ పుణ్యం ఫలితంగానే ఈరోజు ఇంత చక్కటి వాతావరణంలో ఈ గుడి నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా మరి ఈ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇస్తూ అష్టైశ్వర్యాలు ఇస్తూ అందరినీ చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ గుడికి పెద్ద మొత్తం మీద నేనున్నానని చెప్తూ మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాకు ఇక్కడ పెద్ద మొత్తం గజస్తంభానికి ఒక 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు గజస్తంభం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న మన జగన్మోహన్ రావు గారు కూడా అదేవిధంగా మన గ్రానైట్కి సంబంధించి దాదాగా ఇవ్వడం జరిగింది. కాబట్టి వారిద్దరికి కూడా ప్రత్యేకంగా మా గుడి కమిటీ తరపున ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో ఇక్కడ మేము స్థానికంగా ఈ 26వ వార్డులో మేము వాడ ప్రజల తరపున మేము గెలిచినాం కాబట్టి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, అష్టతలు ఉండాలని చెప్పి మేము ఆశిస్తూ, అదేవిధంగా ఈరోజు మేము అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మా ట్రస్ట్ సభ్యులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మన మంచిర్యాల అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ రాబోయే ఈ వారం రోజులలో మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి కూడా రావాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుని మేము కోరుకోవడం జరుగుతుంది. ప్రజలందరి తరపున కూడా ఆ దేవునికి మేము వేడుకోవడం జరుగుతుంది. మా సారుకు మంత్రి పదవి రావాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా చల్లగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వేసవికాలం ప్రజల దాహాన్ని తీర్చడానికి మంచిర్యాల మహిళా తరంగిణి మమతా వారి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ చలివేంద్రాలను ప్రారంభించి మాట్లాడుతూ మమతా మహిళా తరంగిణి వారు ఎన్నో ఈ ప్రాంత వాసుల కోసం సహాయ సహకారాలు అందిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఈ రోజు చలివేంద్రంతో చల్లటి మంచినీరుతో పాటు పెరుగన్నం, మజ్జిగ కూడా పంపిణీ చేస్తున్నారని, ఇది ఎండాకాలం ముగిసే వరకు ఈ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని, ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు మమతా మహిళా తరంగిణి వారిని అభినందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మమతా మహిళా తరంగిణి అధ్యక్షురాలు సముద్రాల రమాదేవి, సెక్రటరీ శృతి, ట్రెజరర్ కరుణ, కార్యదర్శి లత, సభ్యులు పద్మ, జోష్న, చంద్రదత్, శ్రీదేవి గౌడ్, జ్యోతి, వనజ, కుమారి, మంజుల తదితరులు పాల్గొన్నారు. వనజ మేడం గారు, జోష్న మేడం గారు, అదేవిధంగా పద్మ మేడం ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై మమతా తరంగిణి. మమతా పేరుతోటి దాదాపుగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలో అడుగుతున్నటువంటి శుభ సందర్భంలో మమతా తరంగిణిలో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాదాపుగా ప్రతి సంవత్సరం మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో అనునిత్యం నిరుపేదలు హాస్పిటల్ రీత్యా ఇతర వ్యాపారాల కోసం కానివ్వండి, లేకపోతే పేదవాళ్ళు కొందరు ఇక్కడికి వచ్చి పనిచేసుకొని వెళ్ళేటువంటి పూర్తిగా నిరుపేదలైనటువంటి వాళ్ళు ఇక్కడే ఆటో కానీ బస్సు కానీ ఎక్కి వెళ్ళేటువంటి పరిస్థితి. దీన్ని గమనించి గత చాలా సంవత్సరాల క్రితం నుంచి అప్పటి నుంచి అధ్యక్షులుగా చేసినటువంటి వాళ్ళు కంటిన్యూగా ఇక్కడ పెరుగన్నము, అదేవిధంగా మజ్జిగ, అదేవిధంగా అంబలి, ఈ మూడింటిని అనునిత్యం దాదాపుగా ఈ వేసవి కాలం పూర్తయ్యే వరకు, అదేవిధంగా నిత్యం త్రాగునీరు, మంచి చల్లటి మంచినీరును కూడా చలివేంద్రం ద్వారా వీళ్ళు పంపిణీ చేసేటువంటి సందర్భం. ఇది నిజంగా మానవ సేవే మాధవ సేవ అనడం అని ఏనాడో మనకు భగవంతుడు అది మనకు ఒక సృష్టిలో ఇచ్చాడు. దాన్ని ఈనాడు మమతా తరంగిణి వాళ్ళు మహిళలైనప్పటికీ పురుషులతో సమానంగా
దేనికి కూడా వెనుకపోకుండా ధైర్యంగా వాళ్ళే ఒక సొసైటీగా ఫామ్ అయి ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు, ఈ సేవా కార్యక్రమాలలో దాదాపుగా మనం చూస్తూ ఉన్నాం. వీరే సంవత్సరానికి ఒకసారి ఫండ్గా కలెక్ట్ చేసుకొని వీరు అనునిత్యం ఎక్కడ ఎవరికి అవసరం ఉంది, ఎవరు నిరుపేదలన్నది గమనించి వారికి సహాయం చేయడమే వారి ధ్యేయంగా పెట్టుకున్నారు. మొన్నటికి మొన్న నేను ఈ మధ్యకాలంలో చూస్తే ఒక క్యాన్సర్ పేషెంట్, చాలా నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, ఆ పేషెంట్కు ఆర్థికంగా సాయం చేయడం, అదేవిధంగా అందులో పాఠశాలలో దసరా పండుగ వచ్చినా లేకపోతే ఇంకేదన్నా పండుగలు వచ్చినా వారు పేదవారు, వారికి కూడా అన్ని విధాలు ఆదుకోవాలి. వారికి ఏం చేసినా తక్కువే అయినా పండుగ సందర్భంగా వాళ్ళకు బట్టలిచ్చి వాళ్ళను పండుగ వాతావరణంలోకి తీసుకువెళ్ళి వారి కళ్ళు లేదు అనేటువంటిది మర్చిపోయే విధంగా మమతా తరంగిణి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, ఇది నిజంగా మంచిర్యాల పట్టణంలో ప్రజలుగా మేమందరం చాలా గర్విస్తూ ఉన్నాం. మీలాంటి మమతా తరంగిణిని చూసి చాలామంది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది దీన్ని ఆదర్శంగా తీసుకొని వేరే ప్రాంతాలలో కూడా ప్రారంభించుకొని నడుస్తున్నటువంటి సందర్భం. మంచిర్యాల మమతా తరంగిణి తరఫున ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాము. మమత ఏర్పడి 15 సంవత్సరాలు అయినది. ప్రతి సంవత్సరము మేము ఇదే కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ వేసవి కాలంలో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ప్రతి ఒక్కరికి సదుపాయం కల్పిస్తున్నాము. పెరుగన్నము, మజ్జిగ, అంబలి సప్లై చేస్తున్నాము. ఈ ఎండాకాలము అందరికీ సన్స్ట్రోక్ రాకుండా మేము కాపాడాలని ఎంతో వేల మందిని ఒక్కరినైనా కాపాడామని కార్యక్రమం నిర్వహించుకున్నాము. నెలకు మేము 2 కార్యక్రమాలు తప్పకుండా చేస్తున్నాము. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆండాలమ్మ కాలనీ ప్రాంతంలో ఈ రోజు బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర బీజేపీ పార్టీ నాయకత్వం పిలుపు మేరకు గావ్ చెలో బస్తీ చెలో కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆండాలమ్మ కాలనీలో బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు అమిరిశెట్టి రాజు మరియు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీజేపీ నాయకులు ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నాయకత్వం పిలుపు మేరకు బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ రోజు ఆండాలమ్మ కాలనీలో భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకున్నామని అన్నారు. అలాగే ఆండాలమ్మ కాలనీలో నివసిస్తున్న వారిని వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆండాలమ్మ కాలనీలో ప్రధాన సమస్య డంప్ యార్డ్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడమేనని, దీనివల్ల ఈ ప్రాంత ప్రజలు అనేక శారీరక మానసిక ఇబ్బందులకు గురవుతున్నారని, ఇలాగే కొనసాగితే ప్రాణాలతో బ్రతకడం కూడా కష్టమేనని అన్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకుని డంప్ యార్డును ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. లేనిచో భారతీయ జనతా పార్టీ మరియు ఈ ప్రాంత నివాసితుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని అన్నారు. డంప్ యార్డ్ ఇక్కడ నుండి షిఫ్ట్ చేసేంత వరకు ఆండాలమ్మ కాలనీ నివాసితుల పక్షాన పోరాటం చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాధవరపు వెంకటరమణారావు, పచ్చ వెంకటేశ్వర్లు, స్వప్న, రాణి, బియ్యాల సతీష్, మిట్పల్లి జయరామారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా భారతీయ జనతా పార్టీ కేంద్రం నుండి వచ్చిన పిలుపు మేరకు గావ్ చెలో బస్తీ చెలో కార్యక్రమంలోని భాగంగా ఈనాడు మంచిర్యాల పట్టణంలోని ఆండాల్దేవి నగర్ కాలనీకి గావ్ చెలో బస్తీ చెలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతం లోపల ఉన్నటువంటి బస్తీలలో, గ్రామాలలో ఏమేం సమస్యలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులు, సంక్షేమము, అంత్యోదయం ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అందుతున్నాయా లేదా అనేటువంటి అది తెలుసుకోవడానికి మేము రావడం జరిగింది. మేము ఇక్కడికి రాగానే మాకు గత కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి డంపింగ్ యార్డ్ సమస్య నేటి వరకు ఇంకా పరిష్కారం కాలేదు అన్నది వారు చెప్తున్నటువంటి విషయం. దాంతోపాటుగా ఈ ప్రాంతం లోపల
వీళ్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి నిరుపేదలైనటువంటి వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఆ రోజు ప్రభుత్వం ఇస్తే ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాలకు వచ్చి అధికారులు మార్కింగ్స్ పెట్టుకుంటా పోతా ఉన్నారు. అభివృద్ధి చేయడానికి మేము ఎవరం కూడా దానికి వ్యతిరేకం కాదు, అభివృద్ధి జరగాలి కాదని కాదు. కానీ మీరు ఏం చేస్తూ ఉన్నారన్నదైతే వాళ్ళకు తెలియాలి. అసలు ఎందుకు ఈ ప్రాంతం లోపల ఉన్నటువంటి నివాసం ఉన్నారు పూర్తిగా పేదవాళ్ళు, ఇక్కడ చిన్న చిన్న కిరాణం షాపులు అవి పెట్టుకొని బ్రతుకుతున్నారు. మేము ఆ రోజులలో హనుమంతరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బెల్లంకొండ మురళీధర్ గారి సారథ్యం లోపల ఈ ప్రాంతం లోపల తెలుగుదేశం పార్టీ హయాం లోపల ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ లేఅవుట్ చేసి ఇచ్చినటువంటి స్థలాలు. ఈ స్థలాలలో ఇప్పుడు వచ్చి ఒకటేసారి ఇక్కడ నుంచి మేము రోడ్డు తీస్తాము అని చెప్తా ఉన్నారు. ఈ రోడ్డు తీస్తా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ముందుగా మాట్లాడి అసలు వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, మీరు ఇక్కడ రోడ్డు తీస్తే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలనుకుంటున్నారు, నిరుపేదలైనటువంటి వాళ్ళను రోడ్డు పేరుతో ఇక్కడ నుంచి పంపించాలని ఆలోచిస్తే ఇది సరైన విధానం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సరే, ఇంతవరకు మీకు ఆ గైడ్ లైన్స్ వచ్చినాయా, మీకు దానికి సంబంధించిన టెండర్ ప్రాసెస్ జరిగిందా జరగలేదా అన్నది ఇప్పటికి వరకు అయితే ఎవరికి సమాచారం లేదు. లేనప్పటికీ 1కి 4 సార్లు వచ్చి మార్కింగ్ ఎందుకు పెడతా ఉన్నారు అన్నది అడుగుతున్నాను. సరే, మార్కింగ్ పెడతా ఉన్నారు. మార్కింగ్ కంటే ముందు అధికారులు వీళ్ళందరితో మాట్లాడాలి. వీళ్ళకు సంబంధించినటువంటి సమస్య ఏంది అన్నది తెలుసుకోవాలి. వీళ్లకు మీరేం చేయబోతా ఉన్నారు, మీరు వాళ్ళకి ఏం చేస్తారు అన్నది చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ మీరు అలా చెప్పకుండా ఇక్కడున్న ఈ ప్రాంతం వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తాము అని అంటే మాత్రం అది సరైన విధానం కాదు. దానికి తోడుగా ప్రత్యేకంగా వీళ్ళకి సంబంధించిన ఈ సమస్య, అదేవిధంగా డంపింగ్ యార్డ్ సమస్య సింగరేణి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఆ నస్పూర్ ప్రాంతం లోపల సింగరేణి ప్రాంతం లోపల డంపింగ్ యార్డుకు వాళ్ళు ఆమోదం వేసినప్పటికీ ఫారెస్ట్ నుంచి క్లియరెన్స్ రాలేదు అన్నటువంటిది ఇష్యూ ఉంది. అయితే నేను ఈ సందర్భంగా అధికారులకు అదేవిధంగా ప్రముఖులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు దీన్ని యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి అవసరం ఉంది. జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు గావ్ చెలో బస్తీ చెలో ప్రోగ్రాంలో ఈరోజు అండాలమ్మ కాలనీకి మేము బీజేపీ కుటుంబ సభ్యులు అందరం వచ్చి మా పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నటువంటి సమస్యలు, ఈ కాలనీ సమస్యలు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా డంప్ యార్డు ప్రధాన సమస్య. ఇక్కడ డంప్ యార్డు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ డంప్ యార్డ్ సమస్య ఇక్కడ ఉంది. గత ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చిర్రు, మీ డంప్ యార్డ్ సమస్య త్వరగా పరిష్కరిస్తామని. పోయినసారి ఎలక్షన్లో 100 రోజులనే మీ డంప్ యార్డ్ సమస్య పరిష్కరిస్తానని చెప్పేసి స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పటికీ 15 నెలలు అవుతున్నా కానీ ఈ డంప్ యార్డ్ సమస్యతో ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు, చిన్న వాళ్ళు శ్వాసకోశ వ్యాధితో కానీ ఊపిరితిత్తుల వ్యాధితో కానీ అనారోగ్య పాలై ఇలా అప్పుల పాలవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్కూల్, దీన్ని డంప్ యార్డ్ ఆనుకొని పక్క పంటే స్కూల్ ఉంది. గతంలో ఆ స్కూల్కు 100 మంది పైచిలకు వెళ్ళే పిల్లలు ఇప్పుడు ఈ అనారోగ్య కారణాల వల్ల ప్రైవేటు బడులలోకి వెళ్ళి ఇలా ఫీజులకు ఎంత వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. అంగన్వాడీ సమస్య, అంగన్వాడీ పిల్లలు కూడా ఇలా పోలేని పరిస్థితి. ఇక్కడ చిన్న పిల్లలు ఆక్సిజన్ పెట్టుకొని ఉంటున్నారు అంటే ఇక్కడ ఎలాంటి దీనమైన పరిస్థితి ఉందో మనం చూడాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అతి త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి డంపు సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అధికారులకు కానీ రాజకీయ గవర్నమెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కానీ మేము తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ జన్మదినం సందర్భంగా సేవారత్ విజయ్ పథ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్లు మరియు మజ్జిగ మాతా శిశు హాస్పిటల్లో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగంపల్లి బాపన్న, సేవారత్ విజయ్ పథ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాళ్లబండి విజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ జన్మదిన వేడుకలను డీసీసీ అధ్యక్షురాలు కుకిరాల సురేఖ మరియు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుల ఆదేశంతో పండ్లు మరియు మజ్జిగను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. చిట్ల సత్యనారాయణ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీను, శేషు, ఆదిత్య, రఘు, ఫిరోజ్, సుమన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ గారి జన్మదినం సందర్భంగా మాతా శిశు ఆసుపత్రిలో సేవారత్ విజయపత్ తరఫు నుంచి చారిటబుల్ ట్రస్ట్ నుంచి మా విజయ్ గారు పండ్లు పంచడం జరిగింది, మజ్జిగ పంచడం జరిగింది. ఆయన ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని, పేద ప్రజలకు ఎంతో ఇంకా హెల్ప్ చేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఆయన జన్మదినాన్ని ఈ రకంగా మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మంత్రాల పట్టణంలోని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చిట్ల సత్యనారాయణ గారి జన్మదిన సందర్భంగా సేవారత్ విజయపత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాతా శిశు హాస్పిటల్లో పండ్లు మరియు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే చిట్ల సత్యనారాయణ గారు మా యువతను ఎంతో ప్రోత్సహిస్తూ ఎప్పటికీ మాకు అన్ని వేళలా మాకు అందుబాటులో ఉంటారు. వారు మా యువతను చాలా ప్రోత్సహిస్తూ ప్రతి విషయంలోనూ మాకు అండగా నిలిచిన వ్యక్తి కాబట్టి ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సత్తన్న ఆయన లోపల నుంచి అండర్ గ్రౌండ్ వర్క్ చాలా చేస్తూ ఉంటారు. ఇంతకుముందు అన్న ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ నిరుపేద కుటుంబాలకు చాలా ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నారు. అవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఒక మంచి సేవా కార్యక్రమం చేయాలన్న ఉద్దేశం కొద్దీ అన్న జన్మదిన వేడుకను ఇక్కడ మాతా శిశు హాస్పిటల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ బాపన్న గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ నిర్వహించుకున్నాం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేతనపల్లి మున్సిపాలిటీ పట్టణంలో పట్టణ అధ్యక్షులు ఠాకూర్ ధన్ సింగ్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు అందరూ కలిసి రవీంద్రకని రైల్వే స్టేషన్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, పెద్దపల్లి పురుషోత్తం, డివి దీక్షితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గం అశోక్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ. మన భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. అలాగే నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనులను తెలియజేశారు. ఒక్క భారతీయ జనతా పార్టీతోనే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గడ్డం సంపత్, కళాధర్ రెడ్డి, సంతోష్ రామ్నాయక్, ఎల్లేష్, మహిళా నాయకురాలు తోట పద్మ, జంగం జ్యోతి శెట్టి, రమేష్, లక్ష్మణ్, కేదారి, మేఘల మల్లేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మొన్న 6వ తారీఖున ప్రారంభమైనాయి ఈ వారోత్సవాలు. ఈ వారోత్సవాల భాగంగా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మండలం రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు కార్యక్రమాన్ని మన రైల్వే స్టేషన్లో పరిశుభ్రత అనే అంశం పైన తీసుకోవడం జరిగింది. ఇక్కడ రైల్వే స్టేషన్ ఆవరణలో అంతా చెత్తను చెదారాన్ని అంతా మా బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ తొలగించడమైనది. అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న చెత్త చెదారాన్ని కూడా మనమే కొద్దిగా క్లీన్గా ఉంచుకుంటే వ్యాధులు రాకుండా ప్రబలకుండా కూడా మనకు జరుగుతుంది. మరి ఇదే విధంగా మా భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం పనిచేసుకుంటూ పోతుంది. చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా అనేక సంక్షేమ పథకాలు అందేలా మన భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తుంది. ఈ 11 సంవత్సరాల వ్యవధిలో ఎన్నో రకాల విజయాలను సాధించింది. జమ్మూ కాశ్మీర్ యొక్క 370 ఆర్టికల్ రద్దు చేసి అక్కడ మన భారతదేశంలో విలీనం చేసుకునే పరిస్థితి కల్పించింది. అదేవిధంగా ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలకు మరి రక్షణ కావిస్తూ కూడా ఒక చట్టం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మొన్నటికి మొన్న ఒకే దేశం ఎన్నికలు కూడా లోక్సభలో మళ్ళీ ఒక 6 నెలల పాటు పొడిగించి మన దేశ ఆర్థిక వ్యవస్థను మన ఇప్పుడున్న 5వ స్థానం నుంచి మొదటి స్థానానికి తీసుకువెళ్లే విధంగా వృధా ఖర్చు అవుతుంది, మరి ఇది సమయం వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి పౌరస్మృతి అని ఇలా రకరకాలుగా 11 సంవత్సరాలుగా మన భారతదేశ అభివృద్ధి కోసమే ఈ భారతీయ జనతా పార్టీ అనేది దేశ అభివృద్ధి కోసమే. మరియు దీని యొక్క బలం ఏంటంటే భారతదేశ ప్రజలు ముచ్చటగా 3వసారి కూడా భారతీయ జనతా పార్టీ మరి గెలిపించి ముచ్చటగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని ఎన్నుకున్నది. అందుకే దీని యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క బలం ఏంటంటే ప్రజలు. దీని యొక్క సిద్ధాంతం ఏంటంటే అంత్యోదయ సిద్ధాంతం. చిట్ట చివరి పేద వ్యక్తి వరకు కూడా మా ఈ భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి ఫలాలు అందేలా చేయడం. భారత్ మాతాకి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో నిర్మాణంలో ఈరోజు స్వచ్ఛ భారత్ రైల్వే స్టేషన్లో చేయడం జరిగింది. మరియు
ఇక్కడ కాలనీలలో కూడా చేయడం జరుగుతుంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం రైల్వే స్టేషన్లో నీట్గా లేకపోవడం వల్ల దానికోసం అని చెప్పేసి ఈ కార్యక్రమం ఇక్కడ నుంచి పెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ 45వ సంవత్సరం వచ్చిన సందర్భంగా ఈ యొక్క 6వ తారీఖు 1980 ఏప్రిల్ నెలలో భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పటి నుంచి చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ప్రజలకు తెలియజేయడం చెప్పి పైవాడి నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ సందర్భంగానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు మొట్టమొదట తను ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆయన చేసినటువంటి కార్యక్రమం మొట్టమొదటి ఏంటంటే స్వచ్ఛ భారత్ కార్యక్రమం. ఎందుకంటే దేశంలో ప్రజలు స్వచ్ఛత లేకపోవడంతో అనేక రోగాలకి అనారోగ్యాలకి గురై చాలామంది అనేక వ్యాధులతోటి బాధపడుతున్నారు. కాబట్టి ఈ స్వచ్ఛం చేసుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. దాని మూలంగానే ఇప్పుడు ఈ రోజుల్లో సింగరేణిలో ఏంటి, మున్సిపాలిటీల్లో ఏంటి, ఎక్కడ చూసిన పంచాయతీల్లో ఏంటి, ప్రతి నిత్యం కూడా వీధులు శుభ్రం చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి ప్రజల్లో ఆరోగ్యాన్ని నింపడం చేసిన కాశీపేట మండలంలోని సోమగూడెంలో లంబాడి తండాలో అక్షరాస్యత కేంద్రాలను సందర్శించారు జిల్లా విద్యాధికారి యాదయ్య. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలో 100 రోజుల్లో 100% అక్షరాస్యత కార్యక్రమం అమలులో ఉన్నందున బుధవారం రాత్రి సోమగూడెం లంబాడి తండా మరియు కాశీపేట మండల కేంద్రాల్లోని అక్షరాస్యత సెంటర్లను జిల్లా విద్యాధికారి యాదయ్య, జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి నిరక్షరాస్యులైన వయోజనులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువు అన్ని వయసుల వారికి అవసరమని, చదువుకుంటేనే సంఘంలో గౌరవం ఉంటుందని, మహిళలు స్వయం సమృద్ధి సాధించే నైపుణ్యాన్ని పొందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఏఓ వెంట జిల్లా వయోజన విద్యాధికారి, డిఆర్పీలు, నిరక్షరాస్య మహిళలు, కోఆర్డినేటర్లు, ఇన్స్ట్రక్టర్లు ఉన్నారు. మీకు చదువు వచ్చింది అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా మా మమ్మీకి చదువచ్చు, నన్ను సాయంత్రం అడుగుతారు ఏదో ఒకటి, కాబట్టి నేను కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా కొంచెం ఇంకా బాగా చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు వీలైన సమయంలోనే అందరూ ఒక దారి కూర్చుంటే ఇంకా సంతోషం. ఒకరికైనా వీలు కాకపోతే ఎవరింట్లో వాళ్ళు చదువుకొని ఎవరికైనా ఇంకా మీరు రాసిన దాంట్లో తప్పులు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలనే ఉద్దేశంతో పక్క వాళ్ళు ఇన్స్ట్రక్టర్స్ కూడా ఉండి ఉంటారు కదా చదువుకున్న వాళ్ళు, వాళ్ళకు చూపించండి, వాళ్ళు కరెక్షన్ చేస్తారు. దాన్ని ఇంకా రెక్టిఫై చేసుకుంటా ముందుకెళ్తే ఖచ్చితంగా మీరు ఈ నెల 2 నెలలకు మంచి చేంజ్ కనిపిస్తుంది. ఏదో అది మీ ఇంట్లో మీ ఇల్లు వెళ్ళిపోతుంది. ఇప్పుడు లైట్ ఉంటే ఎట్లుంటుంది, బాగుంటుందా లేదా? లైట్ లేకపోతే ఎట్లుంటుంది? మీరు చదువుకుంటే లైట్ ఉన్నట్లే. మీ అందరికీ మీ ఇంటి ఇల్లు పాది అందరు కూడా వెళ్ళిపోతూ ఉంటారు, చదువు ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన పురుషోత్తమ నాయక్ గారి చేపట్టిన ఈ కార్యక్రమం అట్లాగే జిల్లా కలెక్టర్ గారు చూశారు కదా ఫోటోలో, కలెక్టర్ గారు, పురుషోత్తమ నాయక్ గారు అందరు ఉన్నారు. ఇదంతా మీ గురించి, ఈ బుక్ కూడా మీ గురించే ప్రింట్ చేసి పంపడం జరిగింది. మీ ఏదైనా విషయాలు తెలియకుంటే పక్క వాళ్ళని అడగండి. మీ ఇంట్లో పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటారు కూడా, వాళ్ళ ద్వారా కూడా ఇది నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటాయి. ఖచ్చితంగా ఈ మీకు ఎంతవరకు ఈ బుక్కే కాదు, ఇప్పుడు ఈ సంవత్సరమే కాదు, వచ్చే సంవత్సరం మనకు 10th క్లాస్ ఓపెన్ స్కూల్ కూడా ఉంది. 10వ తరగతి చదివితే దాని ద్వారా కూడా మీకు సర్టిఫికేట్ రావడానికి ఆస్కారం. తర్వాత ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ ఉంది, తర్వాత డిగ్రీ డిస్టెన్స్లో, ఇవన్నీ చదువుకోవచ్చు. తద్వారా బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు శిక్షణా తరగతులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ మోతీలాల్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని వార్డులో నిర్వహించిన నాయకులు. మంచిర్యాల పట్టణం ఆండాలమ్మ కాలనీలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం. బీజేపీ పార్టీ జాతీయ జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్న బీజేపీ నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.